సో ఈ వీడియోలో మనం నీట్ కౌన్సిలింగ్కి ముందు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవడం. కౌన్సిలింగ్కి ముందు ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ రెడీగా ఉంచుకోవాలి. ఏమేంటివంటే నీట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, 10th మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఒకవేళ అప్లై చేసుకోగలిగితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఒరిజినల్తో పాటు ఒక 2 to 3 జిరాక్స్ సెట్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. ఎంసీసీ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ని మాత్రమే ఫాలో అవ్వండి. అందులో మాత్రమే ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్స్ మాత్రమే యూజ్ చేయండి. అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయడము, లేదంటే ఓటీపీ షేర్ చేయడము, ఏజెంట్స్ని బ్లైండ్గా నమ్మడం ఇలాంటివి చేయకండి. నెక్స్ట్, వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు రీసెర్చ్ చేయండి. చాలామంది ర్యాండమ్గా కాలేజెస్ సెలెక్ట్ చేస్తుంటారు. అలా కాకుండా ఒక్కసారి ఫిల్ చేసే ముందు ఇవి చెక్ చేసుకోండి. కాలేజెస్ ఫీజు ఎంత ఉంది, బాండ్ రూల్స్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, పేషెంట్స్ ఫ్లో ఎలా ఉంది, ఎన్ఎంసీ రికగ్నైజేషన్ ఉందా, లొకేషన్ ఏంటి, గవర్నమెంట్ సీట్ వచ్చింది అంటే చాలు కాకుండా హరిగా అంటే తొందరగా సీట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోకుండా ఒకసారి ఇవి కూడా చెక్ చేసుకొని సీట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. కట్ ఆఫ్స్ చూసి రియలిస్టిక్ ఆప్షన్స్ పెట్టుకోండి. అంటే ఓన్లీ డ్రీమ్ కాలేజెస్ ఒకటే పెట్టుకొని రిస్క్ చేయకుండా హైయెస్ట్ కట్ ఆఫ్ కాలేజెస్ ఏంటి, మీడియం కట్ ఆఫ్ కాలేజెస్ ఏంటి, సేఫ్ కాలేజెస్ ఏంటి అని చెప్పి చూసుకొని పెట్టుకోండి. కౌన్సిలింగ్లో రూల్స్ రౌండ్కి చేంజ్ అవుతుంటాయి. ఎస్పెషల్లీ రౌండ్ 1 ఫ్రీ ఎగ్జిట్ ఉందంటే రౌండ్ 2 ఎగ్జిట్ పెనాల్టీ అనేది ఉంటుంది. స్టే వేకెన్సీ రూల్స్ ఇవి ముందు క్లియర్గా తెలుసుకోండి. తర్వాత ఎగ్జిట్ గురించి ఆలోచించండి.